ప్రణాళిక నీ జీవితంలో ఆయన పిలుపు ఏంటి అని అడిగిన వ్యక్తిగతంగా నువ్వు నిలబడాలి, ప్రభువుకు సాధనంగా నిలబడాలి. నీ ద్వారా ఉద్యోగం యొక్క జ్వాలలు రగలాలి అని ఆయన కోరుకుంటున్నాడు. రక్షణ తీసుకున్నావు, 10 సంవత్సరాలైందేమో, 5 సంవత్సరాలైందేమో, 3 సంవత్సరాలైందేమో. హల్లెలూయా. ఈ సంవత్సరాల నుంచి ఏం చేశావు? చదువుకున్న వారు సంవత్సరం ఎదుగుతూ పై తరగతులు వెళ్తారు. రక్షణ పొందుకొని ఎంతవరకు ఎదిగావు? ఒకసారి ఆలోచించి, 1వ తరగతి తర్వాత 2వ తరగతి, 2వ తరగతి తర్వాత 3, 4, 5, 6, 7 ఎదుగుతూ వెళ్తూ ఉంటున్నారు. రక్షణ పొందుకొని ఎంతవరకు ఎదిగావు? హల్లెలూయా. ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క అగ్ని దిగి రావాలని నేను కోరుకుంటున్నాడు. అలనాడు ఓఫ్రాలో గిద్యోను యొక్క జీవితంలో బండ మీదకి అగ్ని దిగి వచ్చింది. అపోస్తుల కార్యములో మేడగది మీద అపోస్తుల మీదకి అగ్ని దిగి వచ్చింది. అదే అగ్ని ఈరోజు మనల్ని మండించాలని కోరుకుంటున్నాను. మన జీవితంలో ఆయనకు ఆయాస్కరమైన ఉన్నవని కూడా దహించి ఆయన కొరకు సాక్షి బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ దగ్గర నుంచి విద్యుత్ మేడలు కోరటం లేదు. హల్లెలూయా. నీ జీవితాన్ని నా కొరకు సమర్పించుకుని, నీ శరీరాన్ని సజీవయంగా నాకు సమర్పించుకుంటున్నాను. దావీదు చేసిన ప్రార్థన ఈరోజు మనం చేద్దాం. ప్రభువా, నా నడకను నా పడకను ఎరిగిన వాడవై ఉంటున్నావు. నా తలంపుకు రాకముందే నా ఆలోచనను ఎరిగిన వాడవై ఉంటున్నావు. నన్ను పరిశోధించు ప్రభువా. నీకు ఆయాస్కరమైన మార్గం నాలో ఉన్నట్లయితే ఇదే క్షణంలో నన్ను కడుగు ప్రభువా. నీకు యోగ్యంగా ఉండే వ్యక్తిగా నన్ను లేవనెత్తు ప్రభువా. అడుగుదాం ప్రభుని, అడుగుదాం ప్రభు. దేవుడారా, దేవుడి సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రాణాత్మ శరీర కోరికలను ఆ బలిపీఠ మీద మనం పెడదాము. దేవుడు బలి అర్పించాడు, ఆ బలిని దేవుడు అంగీకరించాడు. ఈరోజు నిన్ను అంగీకరించాలని కోరుతూ ఉంటున్నాడు. ఎంతవరకు దాచుకుంటావు? ఏమేమి దాచుకుంటావు? గిద్యోను యొక్క జీవితంలో గృహంలో ఒక బయలుదేవత ఉంది, దానిని కూడా సమర్పించమంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ పనులు ఉంటున్నాయి? ఏ బయలు ఉంటుంది? ఏ విగ్రహం ఉంటుంది? సమర్పించు దాన్ని. చెడు అలవాటు ఏంటొచ్చునేమో, చెడు సహవాసన ఏంటొచ్చునేమో. ఏమిటా ఏదైనా శక్తులై ఉండొచ్చునేమో. సమర్పించుదాన్ని ప్రభువుకు, సమర్పించుదాన్ని ప్రభువుకు. నీకు అక్కర్లేనివి ఆయన చేతులు పెట్టేసేయి. నువ్వు ఇష్టపడేవి ఏమైతే ఉన్నాయో ఆయన చేతులు పెట్టు. ఈరోజు నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన అంగీకరిస్తానంటున్నాడు ఆయన. నీ ప్రార్థన అంగీకరిస్తానంటున్నాడు. నీ కన్నీళ్లు దాటిపోయే దేవుడు కాదు. నీ కన్నీళ్లు దాటిపోయే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. విధవరాలి ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు, విధవరాలి యొక్క జీవితంలో ఆ కొంచెం నూనెను విస్తారంగా ఆశ్రయించినటువంటి దేవుడు. నీలో ఉన్నటువంటి కొంచెం జ్ఞానమే ఉండొచ్చునేమో, నీలో కొంచెం సమయమే ఉండొచ్చునేమో, నీలో కొంచెమే చదువు వచ్చి ఉండొచ్చునేమో, కొంచెమే ఆత్మను పొందుతున్నావేమో, కొంచెమే ఆసక్తి ఉందేమో. నా చేతులు పెట్టుకుంటే వాడుకుంటానంటున్నాడు. నాకు సమర్పించు, నేను వాడుకుంటానంటున్నాడు. దేవా, సకలు దర్శించండి నాయనా. సకలు దర్శించండి. వాడు కాదు ఉంచుకోండి. వాడు
ఒక ప్రణాళికతో వచ్చి ఉన్నారు వారి జీవితాల్లో నెరవేరు కాక నేను రావాలి కానీ ఎవరో పిలిచి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, మీరే మమ్మల్ని తీసుకొచ్చారు. ఆమేన్. ఓ గ్లోరీ టు జీసస్. ఆమేన్. యేసు నామములో హల్లెలూయా. ప్రతి ఒక్కరి భాషలను తుడిచివేయండి. దుఃఖానికి ప్రతిగా పూర్ణలను దయచేయండి. దుఃఖానికి సమాప్తమవుతాడు కాక వారి జీవితంలో రుచిగా జ్వాలతో పెరిగిన ఆత్మ పడిపోవడం కాక బలహీనమైన ఆత్మ కొట్టివేయబడదు కాక సైతాను కానీ వెనకబడబడదు కాక మీ బిడ్డలను తండ్రి లార్డ్ స్వతంత్రంగా నిలబడే కృపను మీరు దయచేయండి. విద్యార్థులు ఏదైతే పాడు చేస్తున్నారో ఈరోజు విద్యార్థులు వధించబడదు కాక విద్యార్థులు ఓడిపోవడం కాక మా జీవితాలలో గిద్యోను బయటికి రానియకుండా ఏదైతే ఆత్మలు అణిచివేస్తున్నాయో శక్తులు అణిచివేస్తున్నాయో ఏదైతే పరిస్థితులు అణిచివేస్తున్నాయో గిద్యోను బయటకు వచ్చడానికి హల్లెలూయా. ప్రతి అనానుకూల పరిస్థితులను బట్టి ప్రతికూల పరిస్థితులను యేసు నామములో లయం చేస్తున్నాను. యేసు నామములో లయం చేస్తున్నాను. హల్లెలూయా. ఓ థాంక్ యూ జీసస్. ఆమేన్. దేవానికి స్తుతి. ఓ గ్లోరీ టు జీసస్. అందరం ఒప్పుకుందాం. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. Oh
స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఓ గొప్ప దేవానికి స్తోత్రం. Blessed be your name, O God. Amen. Hallelujah. Praise you, Jesus. Hallelujah. All glory. మానవుని శరీర కార్యక్రమం తగ్గించువేయండి. నీకు ఆయస్కరమైన మార్గంలో తొలగించండి. సరైన మార్గంలో పెట్టండి. నాకు సంఘంగా మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. నాకు వ్యక్తిగా మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. నాకు కుటుంబాలుగా ఉజ్జీవింపచేయండి. నాకు లేవనెత్తండి. నాడు ఇంతమంది ఇక్కడ ఉన్నాం, కానీ నువ్వు ఒక్కరి కొరకు చూస్తున్నావు నాయన. నువ్వు ఒక్కరి కావాలని చూస్తున్నావు నా తండ్రి. నాలో ఎవరిని ఏర్పాటు చేసుకుంటావు. ఇదిగో నీ సన్నిధిలో ఉంటున్నావు నాయన. హల్లెలూయా. ఆ గిద్యోను ఎవరో వాడిని అభిషేకించండి నాయన. ఆ గిద్యోను ఎవరో వాడిని పిలవండి నా తండ్రి. ఆ గిద్యోను ఎవరో బలిదానంగా అర్పించండి నా తండ్రి. సమర్పించుకునే మీరు దయచేయండి. మస్కత్లో లార్డ్ తెలుగు ప్రజల మధ్యలో నా తండ్రి, లార్డ్ నైనా ఎంతో మోసపోయిన తండ్రి, ఎంతో మంది ఈ రోజు నా తండ్రి ఆదరణ లేక ఉన్నారు నాయన. మనుషులను నమ్ముకొని మా తండ్రి ఈ రోజు చనిపోయిన గొర్రెల వలె తెలుగు వారు తిరుగుతూ ఉన్నారు. వారి మధ్యలో నా ప్రభా ఇదిగో ఈ మందను మీరు లేపండి నాయన. వారి మధ్యలో నా ప్రభా ఈ మందను లేవడానికి లార్డ్ ఆదరణ కలిగించడానికి, ఓదార్పు కలిగించడానికి నా తండ్రి, సరైన మార్గంలో పెట్టడానికి నా ప్రభా హల్లెలూయా. తెలుగు వారి మధ్యలో ఉద్యమాన్ని తీసుకుని వచ్చేదానికి నా తండ్రి, తెలుగు సమాజంలో నా ప్రభా ఎన్నో మేము ఉన్నామని మా తండ్రి. లార్డ్ నా సంఘస్థులు లేపండి నాయన. లార్డ్ నీకెప్పుడు లేపండి మా తండ్రి. ఇదిగో మేము ఉన్నాము నాయన. లార్డ్ నీ పిల్లల్ని దర్శించండి నాయన. గత కొన్ని రోజులుగా జరుగుతున్నది ప్రభావం వలన మా తండ్రి విశ్వాసులు చనిపోయి ఉన్నారు నాయన. చనిపోయి ఉన్నారు నా తండ్రి. ఈరోజు ఆదరణ లేని ఉన్నారు నాయన. వాళ్ళ పరిస్థితిలో ఉంటున్నారు మా ప్రభా. మనుషులను నమ్ముతున్నారు కాబట్టి వారు మోసపోయి ఉన్నారు నాయన. వారు చనిపోవటము, వారు నశించడం నాకు ఇష్టం లేదు నా తండ్రి. ఇదిగో ఇక్కడ ఉన్న వారిని ఎన్నుకోరు నాయన. వారు ఎన్నుకోరు నా తండ్రి. ఆదరణ కలిగించండి నా తండ్రి. ఓదార్పులను గ్రహించండి నా తండ్రి. హల్లెలూయా. వీరికి కలిగిన హృదయం నీకు అవసరం నాయన. అలాంటి హృదయంలో వారు దయచేయండి మా తండ్రి. వీరికి కలిగిన మనస్సును అలక్ష్యం చేసే దేవుడు కాదు నాయన. ఇదిగో నీ సన్నిధిలో ఉంటున్నాం. ఇదిగో నీ సన్నిధిలో ఉంటున్నాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్. దేవా నీకు వందనాలు మా తండ్రి. లార్డ్ నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. లార్డ్ నీకు వందనాలు మా తండ్రి. స్తోత్రం నాయనా. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఆమేన్. నీకు స్తోత్రం హల్లెలూయా. ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా. జీసస్ హల్లెలూయా. సమర్పించుకుందాం దేవుడా. ఒకవేళ దేవుడు ఎవరికైనా కానీ ప్రేరేపించినట్లయితే ఇదిగో నేనున్నాను సమర్పించుకుంటున్నానే అనుకున్నట్లయితే మీరు ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. రాబోయే రోజులలో దేవుడరా ఒక పనిముట్టుగా, ఒక సాధనంగా దేవుడు నేను వాడుకోబోతున్నాను. దేవుని ప్రణాళిక ఉంటుంది నీ జీవితంలో. ఎవరిని బలవంతం చేయమేమో దేవుడు ప్రేరేపించినట్లయితే
ఈ పాట పాడుతూ ఉంటుండగా అందరం కూడా సమర్పించుకుందాం. ప్రత్యేకంగా ఇదిగో నాకు పిలుపు ఉంది, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నేను ఉన్నాను అని చెప్పేసి అనుకున్నట్లయితే నువ్వు ఎలా నిలబడతావు, ఏం చేయాలి అది నీది కాదు, దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. మన శక్తితో మన జ్ఞానంతో ఆయన కార్యం చేయకూడదు. ఆయన కార్యము ఆయన శక్తితోనే, ఆయన ప్రణాళికతోనే, ఆయన చిత్త ప్రకారంగా చేయాలి. కాబట్టి దేవుడు నువ్వు నీ వైపు చూడవద్దు, నీ బలహీనత వైపు చూడవద్దు. Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Hallelujah. Praise the Lord. Amen.
దేవుడా ఇది ఇంతటితో ఈ అగ్ని ఆరిపోయేది కాదు. నీలో శ్వాస ఉన్నంత వరకు, నీలో ఆసక్తి ఉన్నంత వరకు, దేవునికి అందుబాటులో ఉన్నంత వరకు దేవుడి నేను వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ప్రేమిస్తున్నట్లయినా తీసుకొని ప్రార్థించాను. Thank you, Jesus. Hallelujah. Lord, in the mighty name of Jesus. దేవా మా సోదరిని జ్ఞాపకం చేసుకున్నాను. హృదయాలు చూసి దేవుడు నాయన లార్డ్ అభిషేకించండి. ఈ అభిషేకము హల్లెలూయా అగ్ని అభిషేకముకు మహిమపడును. హల్లెలూయా ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ అభిషేకం నాకు హల్లెలూయా అగ్ని నడినెత్తి మొదలుగా వరకు దహించును గాక, సమర్పించుకును గాక, నీ శక్తితో నింపబడును గాక. మోషేను పిలిచిన దేవా, అగ్నిలో నుంచి మోషేను పిలిచిన దేవా, అగ్నిలో నుంచి నా తండ్రి గిద్యోనుని ఏర్పాటు చేసుకున్న దేవా, ఈరోజు మా సోదరుని ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకపరచుకోండి, ప్రత్యేకపరచుకోండి నా తండ్రి. Thank you, Jesus. Hallelujah. నీ వందనాలు మా తండ్రి. Lord, in the mighty name of Jesus, in the mighty name of Jesus, Lord, touch my sister, God. Touch her in the name of అగ్నికి వరింపబడునుగా, అగ్నికి వరింపబడునుగా. ఇది మొదలుకొని మాత్రమే నా సోదరి యొక్క జీవితంలో నీ కార్యం జరుగునుగా, నీ కార్యం జరుగునుగా. Lord, కుటుంబ సమస్యలు మాత్రమే Lord మా సోదరి గడక వారితో ఈరోజు పథకాలు తెగిపోవుగా, ఈరోజు పథకాలు తెగిపోవుగా. ఈశ్వరుడే మొట్టని మహిమనే సహోదరి నింపడి మాత్రమే ఓని వాక్యం ధరించండి. హల్లెలూయా. వాక్యం ధరించండి మాత్రమే యేసునామములో సమయం గడపండి మాత్రమే. సాక్షుడిగా వాళ్ళని జాగ్రత్తని ఆశ్రయించుకున్నాడు. Thank you, Jesus. దేవాని కోరుకున్న మాత్రమే హల్లెలూయా. Glory to God. దేవా హల్లెలూయా. మా సోదరుని బట్టి వందనాలు మాత్రమే. Lord, touch my brother God. Touch my brother God. Hallelujah. జీవితంలో చేసిన ప్రతి కార్యక్రమంగా ఈరోజు తండ్రి నీ కొరకు వాడబడాలని మా తండ్రి ఒక పాత్రగా ఉండాలని మా తండ్రి. సర్వలు వచ్చేలాగా నాయన. Thank you, Jesus. Hallelujah. Touch my brother. Hallelujah. Touch my brother God. యేసు నామములో ముట్టండి, యేసు నామములో ముట్టండి. ఈ అభిషేకమును అగ్ని రంగులు కొలుగా, అగ్ని రంగులు కొలుగా, అగ్ని రంగులు కొలుగా. మండించే అగ్ని కుటుంబాలు మండుకొలుగా, వ్యక్తులు మండుకొలుగా. యేసు నామములో సాధారణ వ్యక్తిగా కాకుండా లార్డ్ గిద్యోను వలె నా తండ్రి లేవనెత్తండి. గిద్యోను వలె రోషం కలిగి, రోషం కలిగి వైరాగ్యంతో నాకు వాడబడితో Lord, touch my brother, God. Touch my brother, God. Thank you, Jesus. దేవాని కోరికలు మాత్రమే స్తోత్రం. మా సోదరుని దీవించండి మాత్రమే, ఆశీర్వదించండి మాత్రమే. Lord, సహాయం చేయండి మాత్రమే, మరి మాత్రమే కూర్చోండి మాత్రమే. Lord, ఎంతో ఆసక్తి ఎంతో ఆసక్తి దీవించండి. Hallelujah. Touch our God. Touch our God. Hallelujah. యేసు నామములో ఎంతో మంది అపార్థం చేసుకుంటున్నారు ఆయన, ఎంతో మంది అవమానిస్తున్నారు మా తండ్రి. వాటి మధ్యలో లార్డ్ మీరు లేవనెత్తండి మా ప్రభువా. నేను ఏ పాటిదానని మా తండ్రి. లార్డ్ నాలో ఉన్న బలహీనత గొప్పదైన మా తండ్రి. వెనుకంజ వేయకుండా నోరు విప్పండి మా తండ్రి. లోక అతని నాలుగు సున్నతి చేయండి మా తండ్రి. Hallelujah. Fill this vessel. Fill this vessel. Fill this vessel.
Jesus' name. We have this vessel in Jesus' name. Hallelujah. Oh, Kama Shiva Baba. Unyama Shama Baba. Hallelujah. Thank you, Jesus. Devani Kodra Baba. Lord, my soul that we are going to Amen. Hallelujah. The gospel ప్రవచించుచున్నాను. Hallelujah. మీరు నమ్మదగిన దేవుడు. అబద్ధమాడడానికి మీరు నరుడు కాదు. మాట మార్చడానికి మీరు మనుష్య కుమారుడు కాదు నా తండ్రి. లార్డ్ నీ దాసులారా వాగ్దానం చేశారు. లేవనెత్తానన్నారు. వాడుకుంటానన్నారు మా తండ్రి. హల్లెలూయా. తన కుటుంబ పరిశుద్ధులు కానీ తన కుల పరిశుద్ధులు కూడా చేయబడ్డారు మా తండ్రి. వాటి మధ్యలో మీరు లేవనెత్తారు. వాటి మధ్యలో మీరు లేవనెత్తారు మా తండ్రి. Lord, in the mighty name of Jesus. ఉద్యోగ జ్వాలలు కుమరించబడునుగా. ఉద్యోగ జ్వాలలు కుమరించబడునుగా. సంపూర్ణ సమర్పణ కలుగునుగా. ఇది మొదలుకొని మా తండ్రి ఒక నూతనమైన వ్యక్తిగా నా ప్రభావం. అలనాడు సౌలు అభిషేకించబడినప్పుడు నా తండ్రి నూతన హృదయాన్ని దయచేశారు మా ప్రభా. నూతన గుండెని ఇచ్చినారు మా ప్రభా. నూతన మార్పునిచ్చారు మా ప్రభా. నూతన తలపునిచ్చారు మా తండ్రి. ఈ రోజు మొదలుకొని నూతన తలపులు కలుగుగా. యేసు నామములో కలుగుగా. మహిమాత్మ దీవించండి మా యేసుని. హల్లెలూయా. Praise you, Jesus. Amen. జీవన సోదరుడి పదాలు హల్లెలూయా. ఎంతో మందికి ధన్యత మా సోదరికి ఇచ్చారు అంటారు. కానీ ఇంతకాలంకి మీరు ఇచ్చినటువంటి తలాంతో దాచిపెట్టింది నాయన. లార్డ్ కుటుంబ పరిస్థితులు అంటారు. హల్లెలూయా. బయటికి రాలేకపోయిందనైనా సమర్పించుకోలేకపోయిందని అంటారు. కానీ ఈరోజు మీరు ప్రేరేపించి బయటకు తీసుకొచ్చారు. హల్లెలూయా. తను పొందుకున్నటువంటి అనుభవం నేర్చుకున్నటువంటి విషయాలు తనతోనే ఉండిపోకుండా లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ తనకిచ్చినటువంటి పరిచర్య నా ప్రభావం తనకిచ్చినటువంటి నా ప్రభావ జ్ఞానం ఇతరులకు ఆశీర్వాదంగా మార్చండి. ఆశీర్వాదంగా మార్చండి మాట్లాడండి. అభిషేకంతో నింపడి మాట్లాడండి. అభిషేకంతో నింపడి మాట్లాడండి. నాలుగు మీరు దహించండి మాట్లాడండి. కుమారించండి మాట్లాడండి. అలనాడు మా ప్రభా బల పరాక్రమమైనటువంటి బలాన్ని పెంచుతండి. ఇదిగో మా సోదరుని పిలవండి నా తండ్రి. యేసు నామములో తనకు కలిగిన అనుభవం నా తండ్రి. యేసు నామములో తనతోనే ఉండిపోకుండా నా తండ్రి. యేసు నామములో ఆశీర్వదించబడునుగా. ఆశీర్వదించబడునుగా. పెరుగునుగా. అభిషేకంతో నింపండి. శక్తి విడుదల చేస్తున్నాను. అభిషేకం విడుదల చేస్తున్నాను. Oh, glory to your name, Lord. Thank you, Jesus. దేవాని వందనాలు మాత్రమే. Praise you, Lord God. Praise you, Jesus. దేవాని వందనాలు మాత్రమే. Hallelujah. Thank you, Lord God. Amen. 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 Hallelujah. Lord, touch my sister. Touch my sister. In the mighty name of Jesus. అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం ఎవరేమంటారో అని సిగ్గుపడకుండా భయపడకుండా నీ నోరు దేవుడు నేను నిపుణుడైన వాగ్దానం చేస్తున్న దేవుడు ఈరోజు హల్లెలూయా అగ్ని కుమరింపబడును గాక. Touch my sister, God. యేసు నామములో కొట్టండి మా తండ్రి. మహిమను దీవించండి మా తండ్రి. ఇంతకాలం తన కొరకే ప్రార్థన చేసుకుంది నా తండ్రి. ఇంతకాలం తన కొరకే జీవించింది ఆయన. ఇది మొదలుకొని మా తండ్రి ఈ ఉపవాస కోడికలో నా హల్లెలూయా. ఇది మొదలుకొని మా తండ్రి నీ కొరకు సమర్పించుకునే భాగ్యం మీరు దయచేయండి. నీ కొరకు జీవించే కృపను మీరు దయచేయండి. యేసు నామములో మా సహోదరి ద్వారా నా తండ్రి ఉజ్జీవ జ్వాలలు రగులుకొనుగాక. ఉజ్జీవ జ్వాలలు వెలుగునుగాక. వాటించండి మా తండ్రి. ఇతరులను నిచ్చే కృపను మీరు అనుగ్రహించండి. ఏలియా ఎలీషాను అభిషేకించిన ఆత్మ మా సోదరిని అభిషేకించునుగాక. మా సోదరిని అభిషేకించునుగాక. యేసు నామములో దీవించండి. హల్లెలూయా. నీకు వందనాలు. రాజ్యమై శిష్యుడుగా ఎక్కడెక్కడైతే నిందించబడిందో అవమానపరచబడిందో వారి మధ్యలో నిలవనెత్తండి నాయన.
తల ఎత్తుకొని జరిగేటట్టుగా మీరు చేయండి. హల్లెలూయా. మాటల ద్వారా ఏదైతే నెగటివ్ యాటిట్యూడ్ వచ్చిందో నా తండ్రి, యేసునామములో దాన్ని మార్చండి నా తండ్రి. యేసునామములో దాన్ని మార్చండి మా ప్రభువా. లేని దానిలో ఉన్న వాటిగా పిలిచే దేవుడా, ఈరోజు మా సోదరి జీవితంలో నీ కార్యం జరుగునుగా, నీ కార్యము జరుగునుగా. భాషా బాబాలలో నమస్కారం తెలియజేయండి. యూనికన మామ సమాంతలో మామ I release your right. I release your right. భాషా బాబా ఓరి బి మాసిందా బాబా సందలో నమస్కారం తెలియజేయండి. Thank you Jesus. Hallelujah. దేవాని వందనాలు మా సోదరుని బట్టి వందనాలు. Thank you Jesus. Touch my sister, touch my hallelujah. Lord, అభిషేకించండి మా Lord, hallelujah. ఎంతో సమాజంలో అందరినీ Lord మా సోదరి సాక్ష్యం ద్వారా ప్రభా, తన జీవితం ద్వారా ప్రభా, వారి సమాజంలో రక్షించబడదుగా, వారి సమాజంలో రక్షించబడదుగా. హల్లెలూయా. ఓ గ్లోరీ. థాంక్ యూ జీసస్. వచ్చేది మాత్రమే హల్లెలూయా. దైవాత్మని ఆశీర్వదించండి. ఈ శక్తితో నింపండి. దైవాత్మని ఆశీర్వదించండి. లార్డ్ తర్వాత ఆరోగ్యం సహకరించే కృపను మీరు దాయించండి. ప్రతి బలహీనతను చూడదని మీరు దాయించండి. ఈ బలమును మీరు ప్రసాదించండి. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీకు స్తోత్రం నాయనా. థాంక్ యూ జీసస్. లార్డ్ మా సోదరుని బట్టి వందనాలు. హల్లెలూయా. హృదయాల దగ్గర దేవా, నమ్మదగిన దేవా నీకు స్తోత్రం. నీ అభిషేకం విడుదల చేస్తున్నావు, నీ అగ్నిని విడుదల చేస్తున్నావు. ప్రతి యొక్క శక్తులు గ్రహించబడదుగా, ప్రతి శక్తులు విడుదల భర్త గారిని వంశం గారు మా ఎంతైతే ఇంతవరకు వేధించుకుంటూ వచ్చారు, ఈ రోజు నుంచి దేవుడు వారి జీవితాలలో పనిచేస్తున్న సైతాన్ యొక్క దాడి రగొట్టబడును గాక. కూడా మా సోదరికి సోదరులు గాక. మా సోదరి మాట విన్నట్టునే లార్డ్ వారి జీవితాలలో మార్పు కలుగును గాక. ప్రార్థన మీరు అంగీకరించండి. తన కార్యాన్ని అంగీకరించండి. మన బిడ్డల జీవితంలో కానీ, భర్త జీవితంలో కానీ, కుటుంబంలో లార్డ్ ఉద్యోగం కలుగును గాక. ఉద్యోగం కలుగును గాక. ఉపయోగించినటువంటి సైతాన్ యొక్క శక్తులను అభిషేకించండి. అభిషేకించండి హల్లెలూయా. అభిషేకించండి. కార్యం సాగించండి మాకు యేసునామములో. ఉద్యోగ కార్యములు జరుగును గాక. ఉద్యోగ కార్యములు జరుగును గాక. చిన్నప్పటి నుంచి ఆలోచించుకోండి. అది విగ్రహాల యొక్క ప్రభావం ఏది కూడా వెంటాడకుండా ఈ రోజు నుంచి తొలగిపోవును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు వెంటాడినటువంటి 5 తీరును మరలా మీరు ఎన్నడూ చూడబట్టి ఈ రోజు నుంచి ఒక నూతన మలుపు మా జీవితంలో కలుగుతుంది. హల్లెలూయా. అభిషేకించండి మా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తగిన వారికి స్తోత్రం. లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మా సోదరుని బట్టి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. జీవితంలో జరిగినటువంటి చేదు అనుభవం ద్వారా లార్డ్ నిన్ను వద్దనుకున్నది, లార్డ్ నీ పెట్టుకున్న ఆ ప్రభా దూరంగా ఉన్నది నా తండ్రి అని ఈరోజు వచ్చింది ఆయన. తిరగరాసిన దేవుడు మీరు, పడిపోతున్న దావీదు కూడా నిలబెట్టే దేవుడు మీరు. హల్లెలూయా. పాడబడిన జీవితాలను తిరిగి కట్టే దేవుడు నేను. లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్.
ఇంకా నాకు భవిష్యత్తు లేదనుకున్నది నా తండ్రి, కానీ మీరు నమ్మదగిన దేవుడు నా తండ్రి, నమ్మదగిన దేవుడు నా తండ్రి. ముద్దులో నుంచి నా ప్రభా చిగురు లేత చిగురు పుట్టించే దేవుడైన తన జీవితం వల్ల రక్షణ పడదుగా. హల్లెలూయా. యేసు నామములో రగిలించండి మా తండ్రి, చిగురించవలేదు గాక. హల్లెలూయా. చిగురించను గాక, చిగురించను గాక. హల్లెలూయా. యేసు నామములో చిగురించను గాక. దైవాన్ని ఆశీర్వదించండి. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. దేవానికి వందనాలు మా తండ్రి, స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా. లార్డ్ మనని మీరు ముట్టండి మా తండ్రి, మనని మీరు ముట్టండి మా తండ్రి. తన జీవితంలో నా ప్రభా దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని లార్డ్ ఈరోజు తెలుసుకుని మా ప్రభా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఎవ్రీ నెగటివ్ యాటిట్యూడ్, every negative thought, I break its power in Jesus. I break its power in Jesus. Lord, నీకు వందనాలు మా తండ్రి, స్తోత్రం. Thank you Jesus. Hallelujah. Amen. దేవాన్ని సోదరుని బట్టి వందనాలు మా తండ్రి. Hallelujah. Praise you Jesus. Thank you God. Lord, సమర్పించుకునేదే కానీ మా తండ్రి మానబడలేదు నాయన. కానీ ఈరోజు నా తండ్రి మరొకసారి సమర్పించుకుంటున్నాను. లార్డ్ సమర్పించుకుని వదిలిపెట్టడం కాదు, మర్చిపోవడం కాదు, కానీ మా తండ్రి ఉద్యోగంతో నింపబడుగా ఈ రోజు నా తండ్రి తన జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. హల్లెలూయా. తనకిచ్చిన జ్ఞానము సార్థకం చేసుకునే కృపను మీరు దయచేయండి. తనకిచ్చిన ఆత్మీయత సార్థకం చేసుకునే కృపను మీరు దయచేయండి. తనకిచ్చినటువంటి వెలుగు ఇతరులతో పంచుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. తనకిచ్చినటువంటి భాగాన్ని ఇతరులతో పంచుకునే కృపను మీరు అనుగ్రహించండి. లార్డ్ టచ్ మై సిస్టర్ గాడ్, టచ్ మై సిస్టర్ గాడ్. ఈ అభిషేకంతో నింపండి. హల్లెలూయా. మాషా బాబా బరకా ఓరియా మామా శిఖర బాబా వశిఖరనా ఓరికా బాబా బాబా శిఖరన మెషిరా నింపండి మా తండ్రి. ఓ ఈ పాత్రను మీ అభిషేకంతో నింపండి, మీ అభిషేకంతో నింపండి నాయన. మీ అభిషేకంతో నింపండి మా తండ్రి. మీ మహిమను దీవించండి, మీ మహిమను ఆశీర్వదించండి. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీకు వందనాలు. ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు యువర్ నేమ్ లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యు గాడ్. ఆమేన్. హల్లెలూయా. దయగల మా దేవా, ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నా తండ్రి నీ యొక్క ప్రేరేపణ ద్వారా ముందుకొచ్చి ఉంటున్నారు. మేము ఎవరిని పిలవలేదు నాయన, మేము ఎవరిని బలవంతం చేయలేదు నాయన. మీ ఆత్మని వాడిని బలవంతం చేసుకుని తీసుకొచ్చుకున్నాం. ఇది మీ కార్యం నా తండ్రి కాదు. మీరు చెప్పడానికి మేమెవరు నా ప్రభు. మేము బాహ్యాన్ని చూసే వాళ్ళని కాదు, మీరు అంతర్యాన్ని చూసే దేవుడు. అంతర్యాన్ని ఎగిన దేవుడు ఉంటున్నారు మా తండ్రి. ఇదిగో నీ బిడ్డలు నా తండ్రి నీ పక్షంగా అభిషేకించబడిన వారముగా వీరి మీద చేతులు పెట్టి ప్రార్థించి ఉంటున్నాం. లార్డ్ ఇది మొదలుకొని మా తండ్రి మేము కాదు, మాకు కాదనైనా మీకు నా ప్రభు వారు వాడబడే పాత్రలుగా మీరు చేసుకున్నారు. మీ కొరకు వాడబడే పాత్రలుగా నా తండ్రి చేసుకొని మా తండ్రి. హల్లెలూయా. లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ నిజమైన సున్నతి వారికి జరుగుగా, ఆత్మీయమైన సున్నతి వారి జీవితంలో జరుగుగా, వారి కళ్ళను సున్నతి చేయబడుతుందా, వారి కళ్ళను సున్నతి చేయబడుతుందా, వారి హృదయాలు సున్నతి చేయబడుతుందా, ఆత్మలో సున్నతి కలుగుగా. సున్నతి చేయబడిన వారై నీకు సమర్పించుకుని మా ప్రభు అబ్రహాము పొందిన ఆశీర్వాదములు మీ జీవితంలో పొందుకొని మా తండ్రి. అబ్రహాము ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారింది కదా ప్రభు. వ్యక్తిగతంగా మీరు
ప్రత్యేకపరచుకోవడానికి నీకు స్తోత్రం, ప్రత్యేకపరచుకోవడానికి నీకు స్తోత్రం. ఎవ్వరు కూడా వారి యొక్క పరిచయ పిలుపును మా తండ్రి నిర్లక్ష్యం చేయకుండా, తొలచిపడకుండా, పిలిచిన పిలుపులో కుడి ఎడమలకు తిరగకుండా హల్లెలూయా నిలకడగా నీ వైపు చూస్తున్నా ప్రభువా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసయ్య వైపు చూస్తున్నా తండ్రి. గిద్యోను ఏ విధంగానైతే నీ కొరకు వేచి ఉన్నాడో నా ప్రభువా, నీ మాట ప్రకారంగా అడుగులు వేసి ఉంటున్నాడో నా తండ్రి. హల్లెలూయా అలాంటి దర్శనం వారికి దయచేయండి. హల్లెలూయా ఈరోజు జరిగినటువంటి ఆరాధన వ్యర్థం కాకుండా, మేము చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా హల్లెలూయా సంఘం తరపున తండ్రి మీరందరినీ ఈ ఆత్మలను మీకు సమర్పించుకొచ్చున్నాం నా తండ్రి. హల్లెలూయా థాంక్ యూ జీసస్. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మహిమాత్మే దీవించండి. హల్లెలూయా ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచిన దేవా ఈ మహిమాత్మే నిలబెట్టుకోండి, కార్యము జరిగించండి. వారి చేయి పట్టుకోండి నాయన, వారి వెన్ను తట్టండి నా తండ్రి. నేను నాలో భయపడవద్దని మాట్లాడి అలనాడు యెహోషువకు అభయించిన దేవా, మోషేకు తోడైన రీతిగా ఇది మొదలుకొని నీకు తోడై ఉంటానని చెప్పిన తండ్రి. హల్లెలూయా అలనాడు నా తండ్రి ధర్మశాస్త్రమును ధ్యానించి దాన్ని దివారాత్రములుగా ధ్యానించినట్లయితే నీ మార్గంలో చక్కగా ప్రవర్తించడానికి చెప్పినట్లుగా నా ప్రభువా నీ వాక్యములకు ఎదుగుగాక, పరిపక్వతకి ఎదుగుగాక, ఆత్మతో ప్రసాదం నింపబడుగాక. హల్లెలూయా థాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు మాత్రమే. ఏ విధంగానైతే అన్నాడు యెహోషువతో దేవా వాగ్దానం చేసిన దేవా, ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, ఇదిగో నేను నీతో ఉన్నానని చెప్పిన తండ్రి. మా బిడ్డలతో మీరు ఉండండి నాయన. హల్లెలూయా మస్కత్లో ఎంతో సేవ ఉంది నాయన. లార్డ్ గత కొన్ని నెలలుగా మస్కత్లో చదివిపోయిన వ్యక్తులు ఉన్నారు నాయన. గమ్యం కానక నా తండ్రి, లార్డ్ ఆదరణ లేక నా తండ్రి, చదివిపోయిన గొర్రెల వలె, నశించిపోయిన గొర్రెల వలె తిరుగుతుంటున్నారు నాయన. వారి మధ్యలో నా తండ్రి మా ప్రియులను వాడుకోండి నాయన, వాడుకోండి నా తండ్రి. ఇదిగో మేము మా ప్రభా నీ నామములో మేము అభిషేకించుతున్నాం. మనుషులు కాదు నాయన, మీరే నా తండ్రి. నీ కార్యము మీరు వీరి ద్వారా నా ప్రభా మీరే జరిగించుకోండి నా ప్రభా. అడుగంటనే ఆత్మలు నా ప్రభా, చదిరిపోయిన ఆత్మలు నా ప్రభా, విరిగిన హృదయాలు మా ప్రభా మరలా సమకూర్చబడదురుగాక, మరలా సమకూర్చబడదురుగాక. అలాంటి ధన్యత మా ప్రియులకు మీరు దయచేయండి, అలాంటి ధన్యత మీరు దయచేయండి. థాంక్ యూ లార్డ్. ఈరోజు ఈ ఆరాధన మాకు ఆశీర్వాదకంగా నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము ఊహించలేదు నా తండ్రి, మీ కార్యములు చాలా అగోచరములైన. థాంక్ యూ జీసస్. మీ అభిషేకమును బట్టి, మీ సన్నిధిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విషయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ గాడ్. దయచేసి మీ స్థలంలో కూర్చోండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవుడు జరిగినటువంటి సంఘటన జ్ఞాపకం పెట్టుకొని మర్చిపోవద్దు. ఆమేన్. దేవుడి ప్రార్థన చేస్తాం. ఆమేన్. తర్వాత మీతో సంప్రదింపులు జరుగుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. అడగకపోయినా
కూడా వందనాలు. మరి రేపు రుసైన్ పిక్నిక్ వెళ్తున్నాము. మరి ఎవరైనా రావాల్సినప్పుడు మరి బయట కలవండి. దేవుడు నామానికి స్తోత్రములు. తర్వాత ఈరోజు మనకి భోజనాలని స్పాన్సర్ చేసిన వాళ్ళు మూర్తి బ్రదర్ ఫ్యామిలీ ఉంటుంది. మరి వాళ్ళని దేవుడు దీవించుకున్నాక అంతేకాకుండా కూడా మన సంఘానికి కూడా మరి ఎన్నోసార్లు మరి ఎంతో వాళ్ళు సంఘానికి ఖర్చు పెట్టి ఉంటున్నారు, చేస్తుంటున్నారు. దేవుడు నామానికి స్తోత్రం. వాళ్ళని అంతేకాకుండా ఇంకా రానున్నటువంటి దినాల్లో కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆవిష్కారం ఇచ్చి మనకి ఈ రీతిగా భోజనాలు వంటలు అన్నీ కూడా సంఘానికి ఇచ్చినారని మన ప్రాంతంలో గుర్తు చేసుకుంటాము. అంతేకాకుండా మరి రేపు ఆన్లైన్ కూడా మన పుష్పాసిస్టు కాఫీ టీ రేపు స్పాన్సర్ చేస్తానని చెప్పి ఉంటుంది. మరి దాన్ని బట్టి కూడా దేవుడు నామానికి వందనాలు. వచ్చినటువంటి మీరందరూ కూడా భోజనం చేసి తృప్తారా వాళ్ళ కుటుంబం వరకు మీ అందరూ కూడా ప్రార్థించాల్సింది మనవి. సిస్టమ్ ప్రార్థన చేస్తారా? చాలా దర్శించిన దేవానికి స్తోత్రం. లార్డ్ మా సోదరిని జ్ఞాపకం చేసుకుని వైవేక జీవితంలో నా ప్రభావ మరొకసారి గర్భం ధరించడానికి కృపడానికి వందనాలు. సంఘంగా ఈరోజు మా తండ్రి మా సోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏమేమైనా పెండ ఎదుగుతూ ఉంటుండగా లార్డ్ ఐవాళ్ళని కూడా సక్రమంగా సకాలంలో కట్టుబడి కృపను మీరు దయచేయండి. అలాగే దావీదు ప్రార్థించినట్టుగా నా తండ్రి పిండములై ఉండగా నీ కన్నులను నన్ను చూచును అన్నట్టుగా నా తండ్రి లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఒంటరి మాట్లాడిస్తున్నాను. హల్లెలూయా. తండ్రి బిడ్డ లోపల ఎదుగుతూ ఉంటుండగా నా తండ్రి లార్డ్ ఎలాంటి ఆరాధన బిడ్డ మీద ప్రభావితం చూపించే కృపను మీరు దయచేయండి. ఎంత నిమిత్తమైతే బిడ్డను ఇస్తుంటున్నారు నా ప్రభా. తల్లిదండ్రుల ప్రణాళిక తెలుసుకుని మా తండ్రి బిడ్డను మా తండ్రి ఆ విధంగా పెంచే కృపను మీరు దయచేయండి. దిస్ ఈజ్ ద స్పెషల్ చైల్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద స్పెషల్ చైల్డ్ ఆఫ్ గాడ్. మీ ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి యేసునామములో మీరు కొట్టండి మా తండ్రి. బిడ్డను మీరు ఆశీర్వదించండి మా తండ్రి. బిడ్డను మీరు దీవించండి మా తండ్రి. అలనాడు తల్లి గర్భంలోనే యెరెమీయాని ఏర్పాటు చేసుకున్న దేవా, మోషేని ఏర్పాటు చేసుకున్న దేవా, లార్డ్ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఏర్పాటు చేసుకున్న దేవా, సంసోనుని ఏర్పాటు చేసుకున్న దేవా. హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ ఈ బిడ్డ నా తండ్రి ప్రత్యేకపరచబడును గాక, ప్రత్యేకపరచబడును గాక నా తండ్రి. లార్డ్ కుటుంబానికి దీవెనకరంగా నా ప్రభా నీకు మా ప్రభా సాక్షి బిడ్డగా నా తండ్రి. హల్లెలూయా. బిడ్డలు లేవనెత్తమని కోరుతున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. వారి వర్తలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, మహిమాత్మై దీవించండి. సాక్షి బిడ్డలుగా ఉండే కృపను మీరు దయచేయండి. ప్రార్థన జీవితంలో కట్టబడి నా తండ్రి లార్డ్ హల్లెలూయా బిడ్డ ఎదిగే కృపను మీరు దయచేయండి. ప్రేమాన్ని కూడా మీరు దీవించండి. అయినా బిడ్డను మీరు ఆశీర్వదించండి. తెలివిని జ్ఞానంలో జ్ఞాపశక్తిని బిడ్డకు మీరు దయచేయండి. అంచెలుగా బిడ్డ ఎదిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. స్తోత్రం. కుటుంబం చుట్టూ రక్తపు కంచెనమైంది అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. మీరు కొరకు దాచిన మీరు విడుదల చేసి మీరు బయటపడుతున్నారని మరొకసారి మా సోదరుని మీరు ఆశీర్వదించి మీరు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఎలాంటి తొందర లేకుండా, అలాంటి ఆరోగ్యంలో ఎలాంటి తేడా రాకుండా, ఇందులో ఎలాంటి తేడా రాకుండా సుఖమైన కాన్పుడు మీరు దయచేస్తారు. యేసునామములో వేడుకొంచున్నాము. దేవుని స్తోత్రం. ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రధానంగా వచ్చి ప్రార్థన చేస్తాను. అన్నీ కూడా తల నుంచి కళ్ళు మూసుకున్నట్టుగా ముందు ప్రార్థన చేసుకుందాం. లక్షవారం రోజు గురువారము ఇక్కడ మనకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. హృదయంలో జ్ఞాపకం పెట్టుకోండి. ఆమె గురువారము మనకు ఆన్లైన్ ప్రేయర్ ఇదే స్థలంలో జరుగుతుంది. రాత్రి 10 నుంచి ఆమె అందరూ వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాను. ఈరోజు అయితే ఎవరు రాలేదు దయచేసి
వారికి కూడా మీరు తెలిపి దయచేసి తీసుకెళ్ళండి. ఇంతకంటే ఉద్యోగంగా మా యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువుని ప్రార్థన చేస్తాం. ప్రభువానికి స్తోత్రం. అవతలి స్థానంగానే ఉంది కానీ కోసేడు వారి కొంతమందే ఉన్నాను, పురుగుగా ఉన్నానని అది ఈరోజు నా రాష్ట్రంలో పెట్టుకుని ప్రభు ఇవి ఏర్పాటు చేసినట్టు విత్తనాలు ప్రభు ఫలింప చేయమని అడుగుతున్నాను. మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి, దయగల తండ్రికి స్తోత్రాలైనా కరుణ చూపించిన నా యేసయ్యకి స్తోత్రాలు తండ్రి. మూడైపోయిన మా బ్రతుకును తిరిగి చికిత్స చేయడానికి ఈ దినాన్ని నా రాష్ట్ర ద్వారా ఏర్పాటు చేసిన దినము కొరకు నీకు వందనాలు. నీకు వందనములయ్యా, వందనాలు, స్తోత్రాలు. ఇంకెంతో మంది రాలేకపోయారయ్యా, వారందరూ కూడా మరొక తరుణం మీరు అనుగ్రహించండి. ఎవరిని కూడా వదిలిపెట్టేవాడు కదా, ప్రతి ఒక్కరికి నీ దీవనాశలు దయచేసేవాడు నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇది ఈ రోజు సమర్పణ చేసుకొని ముందుకు వచ్చిన వారి పొందుకున్న అభిషేకాన్ని అక్కడ వరకు కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి కాపాడుకోవడానికి వారికి నీ శక్తితో నింపండి నాయన. మంచి తెలివి జ్ఞానంతో నింపి మంచి కళలతో నాయన దర్శనాలతో వారిని బలపరచమని అడుగుతున్నాను. అన్నిటికంటే నీ వాక్యంతో ఇంకా నువ్వు బలపడడానికి, ప్రార్థనలో ఉండడానికి నా తండ్రి నేను సమాజంలో ఏకీభవించడానికి నీకు దయచేయండి. సంఘాన్ని బలపరిచినందుకు నీకు వందనాలు. ఇక్కడ సహాయం చేయండి, నీ మహిమతో నింపడి కూడా సహాయం చేయండి. ఈ రోజు ఇచ్చినట్టు నీ బిడ్డలు అందరి కొరకు నీకు వందనాలు. వెతబడిన వాక్యము ఫలింపచేసి మహిమపరచమని అడుగుతున్నాను. ఈ జీవితంలో మాలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నాయన సంఘానికి కాకపోయినా ప్రపంచానికి కాకపోయినా కనీసం అట్లీస్ట్ మా కుటుంబానికి నా తండ్రి ఒక్కరే ఎంచుకోమని అడుగుతున్నాను. సహాయం చేయండి. నీకు నా తోడుగా కాకుండా చేయండి. ఈ రోజు మాకు ఇచ్చినటువంటి మంచి ఆతిథ్యం నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసులు నిలబెట్టుకుని ప్రభావ వాక్య సత్యాన్ని బోధిస్తూ వారిని అభిషేకించిన రీతి కొరకు నీకు వందనాలు. వారిని బట్టి కూడా నీకు వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కొరకు నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడ నీ కృపకాలను మాకు దయచేయండి. ఈ రోజు నన్ను ఆతిథ్యం ఇస్తున్న బిడ్డ కూడా మీరు దీవించాలి. వారి కుటుంబాన్ని బలపరచండి. అదేవిధంగా ఇప్పుడు ఏడు ప్రభావ ఇదిగో నాయన పాణిగారు మంచిపడి నాయన మంగళవారం ప్రయాణంలో వారికి కూడా తోడు భయపరచండి. రాకపోకలు కోరుకుంటానికి క్షేమం వెళ్ళి తిరిగి క్షేమంగా మంచిగా చేర్చమని అడుగుతున్నాను. అన్నిటికీ సంఘాన్ని చెందుకు అప్పగిస్తూ నూరంతర ఫలం పొందుకుంటూ ముందుకు సాగడానికి ఈ రాజ్యాభివృద్ధి మేము ఉపయోగపడడానికి సహాయం చేయండి. అన్ని విధాలుగా నీవే మహిమ ప్రభావం మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు ముందుకు వచ్చి సమర్పించుకున్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. సంపూర్ణ